Hello and welcome to Facials Clinic. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ మైక్స్లో ఫేషియల్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కరెక్ట్ అయిన ఏజ్ అనేది ఏది అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ అండి. దీంట్లో ఈ ప్రొసీజర్ స్పెసిఫిక్గా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి ఆ పేషెంట్ ఏజ్ బట్టి ఉంటుంది. ఒకవేళ యంగ్ ఏజ్లో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేనందువల్ల వాళ్ళలో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఈ వేరే ప్రాబ్లమ్స్, వేరే డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో దానికోసం మనం మోడిఫికేషన్స్ కానీ దాని ప్రికాషన్స్ కానీ తీసుకుంటా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. సో ఏజ్ స్పెసిఫిక్ అనేది ఏమీ ఉండదండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడైతే మీరు విజిబుల్ బాల్డ్నెస్ ఉంటుందో అప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. సో ఫస్ట్ నుంచే డిలే చేసి ఎందుకు చేసుకోకూడదు, ఫస్ట్ నుంచే ఎందుకు చేయాలి అని చెప్పేసి చెప్తే, ఒకవేళ మీరు ఫస్ట్ నుంచే చేయించుకుంటే అది మీ హెయిర్ని మీరు మెయింటైన్ చేసుకుంటా మీరు కంటిన్యూ చేయొచ్చు. అదే ఒకవేళ డిలే చేస్తే అప్పుడు మనకి ఈ డోనర్ గ్రాఫ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల మనము ఈ ప్రాపర్గా మనం డెన్సిటీ మెయింటైన్ చేయలేము అప్పుడు. సో అందువల్ల ఒక స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏముండదు. ఏజ్ ఎప్పుడైతే మీరు నోటీస్ చేస్తారో అప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. సో ఒక రేంజ్ ఆఫ్ ఇది చెప్పాలంటే 18 years 20 years తర్వాత నుంచి మ్యాక్సిమం 70 years వరకు, ఒకవేళ హెల్దీ ఇండివిజువల్ ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు అంటే ఈవెన్ 70 years వరకు కూడా మనం చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.